ఇప్పటి వరకు చేసింది, ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. శాస్త్రం ఇది ఒక రకమైన సైన్స్ అని చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ వీడియోలో మనం కొత్తగా రిలీజ్ అయిన 10 సస్పెన్స్ మరియు థ్రిల్లర్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీస్ లలో ఎలాంటి మలుపు మరియు ట్విస్ట్ ఉందంటే అవన్నీ కూడా మీరు చూశాక షాక్ అవుతారు. మీకు నచ్చే మూవీస్ లలో అంటే అది సస్పెన్స్ అయినా, మిస్టరీ అయినా, లేదా కోర్ట్ రూమ్ డ్రామా అయినా, లేదా మర్డర్ మిస్టరీ అయినా, లేదా సైకో థ్రిల్లర్ అయినా, అవన్నీ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా కొత్త మూవీస్. అందుకని మీతో చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక లాస్ట్ మూవీ అయితే నిజంగా మీ మైండ్ ని బ్లాక్ చేస్తుంది. ఇక ఈ లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ మూవీని నేను నా జీవితంలోనే ఎప్పుడు చూడలేదు. ఈ మూవీలో ఇద్దరు ఇంజనీర్స్ పోలీసులకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సైబర్ క్రైమ్ లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సైబర్ క్రైమ్ లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకవైపు మూవీస్ పైరసీని మరియు బూతు చిత్రాలను అప్లోడ్ చేయడం ఇలాంటివి ఆపాలి అనేది వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ నేరాలను ఎవరు చేస్తున్నారు? ఈ మూవీలో ఎలాంటి బ్యాక్ స్టోరీ లేదు, ఎలాంటి బోరింగ్ సీన్స్ లేదు. మూవీలో అంతా కూడా స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది. ఈ మూవీ IMDb రేటింగ్ 8.2. ఈ మూవీ పేరు ఆపరేషన్ జావా. ఈ మూవీ 2021లో వచ్చింది. నెంబర్ 2 ఈ మూవీలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. వాళ్ళ పేరు రవి, సందేశ్ మరియు విజయ్. ఊర్లో ఉంటారు కానీ వీళ్ళ కోరికలు మనం ఊహించని విధంగా ఉంటాయి. వినాయకుడిని కూర్చోబెట్టాలి అనుకుంటారు కానీ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. దాంతో ఊర్లో చందా తీసుకొని వినాయకుడిని పెడతారు. అయితే ఒకసారి వాళ్ళకి ఒక పాత రిక్షా దొరుకుతుంది. దాన్ని వీళ్ళు బాగు చేసుకొని నడుపుతూ ఉంటారు. అయితే ఆ ఆటో రిక్షా ఆ ఊర్లోనే హీరో అయిపోతుంది. ఈ మూవీలో మీకు మంచి స్టోరీ దొరుకుతుంది, మంచి ఎమోషన్ దొరుకుతుంది. ఈ మూవీలోని కామెడీ మిమ్మల్ని అలా కూర్చోండి పెడుతుంది. ఈ మూవీలో మంచి యాక్టింగ్ మరియు సినిమాటోగ్రఫీ కూడా చూడడానికి లభిస్తుంది. ఈ మూవీ గురించి మాట్లాడితే దీని పేరు టుక్ టుక్. ఈ మూవీని మీరు ఈటీవీ విన్ లో చూడవచ్చు. నెంబర్ 3 ఇద్దరు స్త్రీలతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అందులో ఒక అమ్మాయి పేరు అన్న అని ఉంటుంది. ఆమెకి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. దాంతో ఆమె మూడు మొత్తం పాడవుతుంది. మరోవైపు అమల అనే డాక్టర్ ఉంటుంది. ఆమెని ఆన్లైన్ లో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ సోషల్ మీడియా అడ్మిన్స్ తో గొడవ పడతారు. అయితే అతను టీఆర్పీ కోసం ఏమైనా చేస్తాడు. ఒకరి జీవితం నాశనం అవుతున్నా పట్టించుకోడు. ఈ మూవీ స్టోరీ చాలా బాగుంది. మమతా మోహన్ దాస్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ మూవీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో కనిపించేదంతా కూడా అబద్ధమని అనిపిస్తుంది. ఈ మూవీ పేరు లైవ్. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 4 ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని భయం అందరిలో ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇలానే ఈ మూవీలో ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి శిక్షగా అంతిమ సంస్కారం చేయకుండా ఒక వ్యక్తిని బ్రతుకున్నప్పుడే పొడిచేస్తారు. అయితే ఇలాగే తిరుపతి అనే వ్యక్తి ఆత్మ బయటికి వస్తుంది. ఆ ఆత్మ ఒక పిశాచిగా మారుతుంది. ఈ ఆత్మ కొత్తగా పెళ్లైన పెళ్లి కొడుకులో వెళ్తుంది మరియు హత్యలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఆత్మ చేష్టలు పరాకాష్ఠకు చేరుతుంది. దాంతో ఆ ఊర్లో రాధా చెల్లెలు ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఒక సాధ్వి. ఆమెలో శక్తులుంటాయి. ఒకవైపు తంత్రం, మంత్రం మరియు భక్తి, మరోవైపు పిశాచి. ఈ ఇద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఒకవేళ మీకు హారర్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీ పేరు ఓడేలా 2. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 5 ఈ మూవీ గురించి మాట్లాడితే ఇందులో లేఖ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె కలలో ఒక తెలియని వ్యక్తిని చూస్తుంది. అయితే అతను మాయమైపోతాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి తన నిజ జీవితంలో వాళ్ళ ఇంటి పక్కన కనిపిస్తాడు. ఈ మధ్యలోనే ఆ నగరంలో ఎన్నో మిస్టరీస్ హత్యలు మరియు ఆత్మహత్యలు అవ్వడం మొదలు పెడుతుంది. ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళను హత్య చేస్తారు. దాని తర్వాత వాళ్ళని వాళ్ళే హత్య చేసుకుంటారు. అయితే ఇలా ఉండగా వాళ్ళకి ఒక రహస్యం తెలుస్తుంది. అదేమిటంటే వీళ్ళ ప్రేమ వెనకాలే ఒక రహస్యమైన డాక్టర్ ఉంటాడు. అతను ఇదంతా చేస్తూ ఉన్నాడు. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీ చూసిన తర్వాత తెలుసుకోవాలి. ఈ మూవీ సైన్స్ మరియు క్రైమ్ ల మిశ్రమం. ఈ మూవీ పేరు స్పార్క్. దీన్ని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. నెంబర్ 6 సిస్టమ్ మరియు ఒక సామాన్యుడి అర్హత ఏమిటి? ఈ మూవీ కూడా ఇదే ప్రశ్నని మన ముందు ఉంచుతుంది. ఈ మూవీ నిజంగా మీ మతిని పోగొడుతుంది. ఈ మూవీ స్టోరీ చందు అనే ఒక సాధారణ కుర్రాడిది. ఇతను రాత్రి సమయంలో వాచ్మెన్ గా పనిచేస్తూ ఉంటాడు మరియు పగటిపూట చదువుతూ ఉంటాడు. అతని జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది. వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రేమ అమ్మాయి వాళ్ళ బాబాయ్కి తెలుస్తుంది. అతను చందు పైన ఎన్నో భయంకరమైన కేసులు వేస్తాడు. అయితే దాని తర్వాత ఏం జరిగింది, చందుని ఎవరు బయటికి తీసుకొస్తారు, అసలు చందు పడిన కష్టాలు ఏమిటి అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా బాగుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. అలాగే మీలో ఎంతమంది ఈ మూవీని ఇప్పటి వరకు చూశారు కామెంట్ చేయండి. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ మూవీ పేరు కోర్ట్.
కోడ్. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 7. ఈ మూవీ గురించి మాట్లాడితే ఇది ఒక బెస్ట్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. అతను ప్రతి అమావాస్య రోజు ఒకరిని చంపుతూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఒకరు కనుక్కుంటారు. అతను వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ని తన పై ఆఫీసర్ అవమానిస్తాడు. అయితే ఈ అవమానాన్ని భరించని ఈ పోలీస్ ఆఫీసర్ దొంగతనం చేయడం మొదలు పెడతాడు. ఒక పోలీస్ దొంగతనం చేయడం ఏంటి అని మీకు అనిపిస్తుందా? కానీ ఈ మూవీలో ఎన్నో ట్విస్టులు మరియు టర్న్స్ ఉన్నాయి. ఈ మూవీ పేరు మాట్లాడితే దీని పేరు కూమన్. ఇది 2022లో వచ్చింది. కానీ ఇది చాలా బాగుంది. దీంట్లో థ్రిల్లర్, మిస్టరీ అన్ని కూడా నిండుగా ఉంటుంది. ఈ మూవీ G5 లో ఉంది. నెంబర్ 8. ఈ మూవీ స్టోరీ ఒక హత్యతో స్టార్ట్ అవుతుంది. ఈ కేసుని సిఐడి ఆఫీసర్ వినీత గారు డీల్ చేస్తున్నారు. ఆమె ఒక స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ గా పేరు చెందింది. అయితే తనకు హెల్ప్ గా ఉంటుందని పోలీస్ అయిన తన తండ్రిని, అదే విధంగా రిటైర్మెంట్ తీసుకున్న ఒక వ్యక్తిని తన టీమ్ లో చేర్చుకుంటుంది. అతని పేరు పప్పన్. ఇతను రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ ఇతని అనుభవం మరియు తెలివి ఈ కేసులో మరో లెవెల్లో తీసుకెళ్తుంది. ఏ విధంగా అయితే కేసు ముందుకు వెళ్తుందో అదే విధంగా కేసుకు సంబంధించిన విషయాలు ఎన్నో కూడా బయటకు వస్తూ ఉంటాయి. ప్రతి నిమిషం కథలో ఒక మలుపు వస్తుంది. అయితే ప్రశ్న ఏమిటంటే వినీత మరియు పప్పన్ ఇద్దరు కలిసి ఈ కేసుని సాల్వ్ చేస్తారా లేదా పాత విషయాలపైనే గొడవ పడుతూ ఉంటారా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో సస్పెన్స్ మరియు థ్రిల్లర్ నిండుగా ఉంటుంది. దాంతో పాటు బీజిఎం మరియు స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయాయి. ఈ మూవీ పేరు పప్పన్. ఈ మూవీని మీరు G5 లో చూడవచ్చు. నెంబర్ 9. తన సొంత కొడుకుని తనకు తెలియకుండానే అడవిలో పడేశాడని తండ్రికి తెలిస్తే ఎలా ఉంటుంది? అయితే ఈ కథ బెంజ్ అనే వ్యక్తిది. అతని పేరు షణ్ముఖం కూడా. అతను ఒక సాధారణ టాక్సీ డ్రైవర్. అతని దగ్గర ఒక అంబాసిడర్ కార్ ఉంటుంది. ఒక్కసారి అతను కార్ లో ఎవరో అతనికి తెలియకుండా డ్రగ్స్ పెడతారు. అయితే ఆ కారుని పోలీసులు తీసుకొని వెళ్లిపోతారు. అయితే బెంజ్ ఆ కార్ ని తీసుకురావడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. అయితే ఆ కార్ అతనికి ఇవ్వడానికి పోలీసులు ఒక డీల్ ని కుదుర్చుకుంటారు. కొంతమంది పోలీసులని ఒక పెళ్లిలో దించి నీ కారుని నువ్వు తీసుకుపో అని చెప్తారు. అయితే ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆ కార్ డిక్కీలో ఒక శవం ఉంటుంది. ఈ విషయం హీరోకి తెలుస్తుంది మరియు ఆ శవం ఎవరిదో కూడా చూడకుండా అతను దాన్ని అడవిలో పడేస్తాడు. అతని బట్టలపై కొంచెం రక్తం ఉంటుంది. అతను ఇంటికి వెళ్తాడు మరియు పడుకుంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతనికి తన డిక్కీలో అతని కొడుకు యొక్క పర్సు దొరుకుతుంది. అతని కొడుకు కొన్ని రోజుల నుంచి కనబడడం లేదు. అయితే అప్పుడు బెంజ్ కి అర్థమవుతుంది తను పడేసింది ఎవరినో కాదు తన కొడుకుని అని. అయితే దీని తర్వాత మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీ పేరు తుడారం. ఇది తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ G5 లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. నెంబర్ 1. సెల్వం అనే వ్యక్తి గుడ్డివాడు. ఇతను ఒక లైబ్రరియన్. తన తండ్రి యొక్క మ్యాన్షన్ హౌస్ ని కాపాడడానికి అతను కొన్ని తాంత్రిక పూజలు చేయాలనుకుంటాడు. అదే విధంగా వినోద్ అనే ఒక క్రికెటర్ ఏదో గిల్టీ వల్ల జీవితంలో ఏదో కోల్పోయినట్టు భావిస్తూ ఉంటాడు. అతనికి ఒక టెలిఫోన్ ద్వారా ఏవో ర్యాండమ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. మరోవైపు ఇంద్రన్ అనే డాక్టర్ ఇల్లీగల్ గా హిప్నోటైజ్ చేసి పేషెంట్ ని నయం చేస్తూ ఉంటాడు. అయితే ఈ స్టోరీ ముగ్గురితో ఇంటర్లీక్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. హారర్ సైఫై మూవీ అయిన ఈ మూవీ పేరు అంధకారం. ఈ మూవీలో డార్క్నెస్, గిల్ట్ లాంటివి చాలా బాగా చూపించారు. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ మరియు కాంప్లెక్స్ గా ఉంటాయి. అందుకని ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు హారిఫిక్ గా మారుతుంది. ఈ మూవీ రేటింగ్ 7.5 మరియు ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. అయితే వీటిలో మీరు ఏ మూవీని ఇప్పటి వరకు చూశారు, అదే విధంగా ఏ మూవీని ఇప్పుడు చూడబోతున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.